మారుతూ ఉంటాయి. కలర్ మార్చుకోవచ్చు కావాలి. ఓపెన్ చేయండి. అందరూ ఒకసారి పేజ్ కలర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన పేజ్ కలర్ లో లాస్ట్ వన్ ఫిల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది చూడండి. నేను చెప్పిన కమాండ్ అందరూ ఫాలో చేయాలి. దాంట్లో 2 కలర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పైన ఉన్నటువంటి దాంట్లో స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్ మీకు ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది ఎలా వస్తుంది అనేది చిన్న బాక్స్ లో సెలెక్ట్ చేసుకుని ఫైనల్ గా మీరు ఓకే అని అప్లై చేస్తే మీ పేజ్ కి మీరు సెలెక్ట్ చేసినటువంటి డిజైన్ అప్లై అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అప్లై చేయండి. కింద లాస్ట్ లో ఓకే ఉంది కదా, ఓకేనా? మనకు నచ్చినటువంటి కాంప్లెక్స్ కూడా మనమే డిజైన్ చేసుకోవచ్చు, ఇన్విటేషన్ కార్డ్స్ చేసుకోవచ్చు, బర్త్డే విషెస్ చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మీ ఓన్ గా మీరు తయారు చేసి నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్ కి మీరే తయారు చేసి గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో అట్లానే మనం ఆ పేజ్ డిజైన్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ ని డిజైన్ చేసుకోవచ్చు.